నమస్కారం. యాగం అంటే ఏంటి? యాగ ఫలితం ఎలా ఉంటుంది? యాగాలు ఎప్పుడు చేయాలి? అసలు యాగాలు ఎన్ని రకాలు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోపికృష్ణ శర్మ గారు. వారితో మాట్లాడి వీటన్నింటికి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, అసలు యాగం అంటే ఏంటి గురువుగారు? మొదలుగా సనాతన ధర్మంలో యజ్ఞయాగాదులకి చాలా విశిష్టమైన పాత్ర ఉంది. ఈ యాగం అంటే ఏంటి అనే శబ్దానికి దేవతా ఉద్దేశేన ద్రవ్యత్యాగ యాగ అని మన శాస్త్రం చెప్తోంది. యాగము అనగానే ఒక దేవతల్ని ఉద్దేశించి ద్రవ్యాన్ని త్యాగం అనగా ద్రవ్యాన్ని ఇస్తూ ఉండడమే యాగము అని అర్థం. ఈ యాగానికి అంతా కూడా చూసినట్టయితే మనం యజ్ఞకుండం పెట్టుకొని యజ్ఞకుండం దగ్గర పండితులైన వాళ్ళందరూ కూర్చొని హోమం చేస్తూ ఉంటారు. దాన్ని యాగము అని అంటాము. అంటే అక్కడ మంత్రం చెబుతూ ద్రవ్యాన్ని ఆ కుండంలో హోమకుండంలో వేయడం, అగ్నిలో వేయడమే యాగము అని మన శాస్త్రం చెప్తోంది. ఈ యాగానికి ఏంటి అంటే దేవతా ఉద్దేశేన, దేవతలని ఉద్దేశించి చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని యాగము అని అంటారు. ఇందులో రకాలు ఉంటాయి గురువుగారు యాగాల్లో? చాలా ఉంటాయి. ఈ యాగాల్లో దీనిలో ఏం చెప్తామంటే స్మార్త యాగాలు, శ్రౌత యాగాలు అని చెప్తారు. ఈరోజు మనం లోకంలో చూస్తున్నట్టయితే చండీ యాగమని, రుద్రయాగమని, గణపతి హోమమని ఇట్లా చాలా కొన్ని వందల రకాల హోమాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా స్మార్త యాగములు అని అంటారు. తర్వాత శ్రౌత యాగములు అని అంటారు. అనగా సోమయాగమని, అతిరాత్రమని, పౌండరీకమని వీటిని శ్రౌత కర్మలు అని అంటారు. ఈ శ్రౌత యాగాలు, స్మార్త యాగాలు. శ్రౌత యాగాల గురించి మనం కొంచెం తక్కువగా వింటూ ఉంటాం. ఈ వేద పండితులు పరిపూర్ణంగా వేదాన్ని అధ్యయనం చేసి తదుపరి దాన్ని యజ్ఞయాగాదులు చేయడానికే వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తూ ఉంటారు. అది శ్రౌత కర్మలు, శ్రౌత యాగాలు అంటాం. అంటే ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో ఉండాలి అని చేసే యాగాలు శ్రౌత కర్మలు. దాంట్లో భాగంగానే స్మార్త కర్మలు అని అంటాం. ఈ చండీ యాగమైన, రుద్రయాగమైన, గణపతి హోమమైన, ఈ హోమము, యాగము, తర్వాత యజ్ఞము ఇవన్నీ కూడా ఈ యాగానికి సంబంధించిన పర్యాయ పదాలు మాత్రమే. ఈ యాగము అనగా మనం లోకల్లో వింటూ ఉంటాం, చాలా పెద్దగా చేస్తున్న దాన్ని యాగము అంటాం, ఇంట్లో చేసుకున్న దాన్ని హోమము అని ఇట్లా అంటూ ఉంటాం. అది కూడా ఒక అర్థంగా మనం తీసుకోవచ్చు. ఎందుకు అంటే యాగము అంటే లోక కళ్యాణాన్ని ఉద్దేశించి, అక్కడ ఏది కూడా స్వార్థం ఉండదు. స్వార్థంగా అంటే ఉదాహరణకి మన ఇంట్లో ఒక హోమం చేసుకుంటున్నాం అనుకోండి, నేను బాగుండాలి, పిల్లలు బాగుండాలి, లేకపోతే ఉద్యోగం కావాలి, పెళ్ళి కావాలి, ఇవన్నీ వాంఛలు ఉంటాయి కదా, కోరికలు. ఆ కోరికలు తీరడానికి చేసుకునేవి స్వార్థంగా చేసుకునే కర్మలు. దానిలో లోక కళ్యాణార్థమై మహాచండీ యాగమని, అయుత చండీ యాగమని, సహస్ర చండీ యాగమని చాలా వింటూ ఉంటాం మనం. ఇవన్నీ కూడా ఈ లోక కళ్యాణార్థమై చేసే యాగాలు. లోక కళ్యాణార్థమై చేసే యాగాల్లో ఎవరికి స్వార్థం ఉండదు. దాని ద్వారా ఏదో పదవి రావాలనో, లేకపోతే ఇంకొకటి కావాలనో ఏవీ ఉండవు. అవన్నీ కూడా లోకాన్ని ఉద్దేశించి కళ్యాణం, మంగళం, శుభం అంటాం. లోక కళ్యాణం అంటూ ఉంటారు అందరూ. ఈ లోక కళ్యాణం ఏంటి? కళ్యాణం అంటే అందరూ పెళ్ళి అనుకుంటారు కదా కొంతమంది. కళ్యాణం అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే అమరకోశంలో ఒక మాట చెప్తారు, కళ్యాణం మంగళం శుభం అని. మంగళం అనగా శుభము, మంగళము అనగా మంచిది అని అర్థం. ఈ కళ్యాణం అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే లోకమంతా కూడా ఇప్పుడు శుభంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి అని. అంటే జాతి, వర్ణ, కుల భేదాలు ఎక్కడ కూడా లేవు దీంట్లో. ఈ లోక కళ్యాణం అనగానే ఏ ఒక్క వర్గాన్నే బాగా చూడాలని చెప్పట్లేదు. లోకా సమస్త సుఖినో భవంతు అని సనాతన ధర్మం చెప్తోంది. లోకమంతా కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. లోకులు అంటే లోకల్లో ఉండేవాళ్ళు లోకులు, వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలి అని చెప్తోంది. ఏ వర్గానికి సంబంధించి వీళ్ళు మాత్రమే బాగుండాలని చెప్పట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని చేసేది యాగాలు. ఆ యాగాలన్నీ కూడా
లోకక్షేమానికై సకాలంలో వర్షాలు పడి పాడి పంట అభివృద్ధి చెందుతూ ఈతి బాధలు లేకుండా ఉండడానికి సకాలంలో ఈ రోజుల్లో అందరూ బాగుండాలని స్వార్థంగా కాకుండా యాగాలు చేసే వాళ్ళు ఉన్నారు అసలు ఎక్కడ చాలా మంది ఉన్నారు మీరు దీనిలో విశేషంగా చూస్తే శృంగేరి శారదా పీఠం ఉంది. శృంగేరి శారదా పీఠం ద్వారా చాలా కొన్ని వందల యాగాలు జరుగుతూ ఉంటాయి. అది లోక కళ్యాణం గురించి. తర్వాత మిగతా 3 పీఠాలు ఉన్నాయి. శంకరాచార్య వారు స్థాపించినది శృంగేరి శారదా పీఠం అని, అలానే పురిలో ఉంది, అలానే బద్రీలో ఉంది, అలానే ద్వారకలో. ఈ 4 పీఠాలు కూడా ఎప్పుడూ యజ్ఞయాగాదులను ఆచరిస్తూ ఉంటాయి. పీఠాలు ఇవి చేస్తూ ఉంటారు. నార్మల్గా మీరు ఎప్పుడైనా చూసారా గురుగారు ఎవరైనా వచ్చి లోక కళ్యాణార్థం ఇలా చేయాలనుకుంటున్నాం? తప్పకుండా మేము చాలా చేస్తుంటాం. స్వయంగా సహస్ర చండీ యాగాలని మీరు వింటూ ఉంటారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తిని ఉద్దేశించింది కాదు. ఇప్పుడు 2015లో అయుత చండీ యాగం అని మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు, అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు తలపెట్టారు. అప్పుడు సంకల్పం మేమే చేయించాం. అంటే నేనే స్వయంగా ఉండి ఆ యాగాన్ని చేయించినప్పుడు ఏదో పదవి కోసమో దేనికోసమో చేయలేదు. తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, స్వర్ణ తెలంగాణ ప్రాప్త్యర్థం అనే సంకల్పం చెప్పాము అప్పుడు. అంటే అది ఏంది? లోకక్షేమం. ఈ తెలంగాణ అంతా బాగుండాలి అని చేసిందే అప్పుడు ఆ యాగం అయుత చండీ యాగం. ఆ చండీ యాగం కూడా లోక కళ్యాణార్థమే. అప్పటికి ఆయనకు పదవి వచ్చేసింది, రాష్ట్రం వచ్చేసింది, ఇంకేమి కావాల్సింది లేదు అప్పుడు. కానీ అప్పుడు తలపెట్టింది లోకం బాగుండాలి, ఈ లోక కళ్యాణం కావాలి, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి అని చేశారు. ఇది లోక కళ్యాణమే. ఇలాంటి యాగాలు చాలా చాలా ఎక్కువగా చేసి ఉన్నాం. ప్రతి దగ్గర కూడా అశ్వమేధ యాగం అని ఒకటి చేసేవాళ్ళు కదా, అంటే అశ్వం ఎక్కడి వరకు వెళ్తే అది లోక కళ్యాణార్థం కిందకే వస్తుంది. అది లోక కళ్యాణార్థం కిందకే వస్తుంది. కానీ అది కలియుగంలో నిషిద్ధంగా చేశారు. అది మీరు చూస్తే త్రేతాయుగంలో అప్పుడు రాముడి కాలంలో ఆ అశ్వమేధ యాగం చేశారు అని విన్నాం మనం. మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. అది ఆ కాలానికి అశ్వమేధ యాగం అనేది అప్పుడు చేశారు. కానీ ఇప్పుడున్న మన కలికాలానికి ఈ చండీ యాగాలు అనేది చాలా విశేషంగా చెప్పారు. కలవు చండీ వినాయకం అని అంటారు. అంటే మనం ఏ పని చేస్తున్నా దానికి ఒక ఎవిడెన్స్ కావాలి, ప్రమాణం ఉండాలి. ప్రమాణం ఉంటే ఆ పని చేయాలి. మన శాస్త్రము, మన వేదాలు, మన పురాణాలు మనకు ఒక మార్గ నిర్దేశనం చేశాయి. ఆ మార్గనిర్దేశంలో భాగంగా కలియుగంలో అత్యంత ప్రాశస్త్యమైనది ఏంటి అని క్వశ్చన్ వేసుకుంటారు. శాస్త్రకారులు ఎప్పుడైనా కానీ ఎవరో వేసిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వరు. వాళ్ళే క్వశ్చన్ వేసుకొని వాళ్ళే ఆన్సర్ చెప్తూ ఉంటారు. కొంతమంది చాలా నాలెడ్జ్ ఉంటారు కదా, వాళ్ళని ఎవరు క్వశ్చన్ అడగరు. కానీ వాళ్ళే ఇది ఉపయోగపడుతుంది జనాలకి, ఇలా క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చేస్తారు. అట్లా మన పూర్వజులందరూ కూడా ఋషులు మునులు ఒక మాట చెప్పారు, కలవు చండీ వినాయకు అని. కలియుగంలో అత్యంత ప్రాశస్త్యమైంది చండీ యాగము, వినాయకుడి యొక్క ఆరాధన కలియుగంలో. ఈ చండీ యాగాన్ని ఆచరిస్తే శీఘ్రంగా పరిపూర్ణమైన ఆశీస్సులు అందుతాయి, శీఘ్రంగా ఆ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. దానితో పాటు లోక కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాలంలో ఈ చండీ యాగాన్ని చాలా విశేషంగా చెప్తూ వచ్చారు. ఆ ద్వాపరంలో, త్రేతాయుగంలో అప్పుడు అశ్వమేధ యాగం అని, ఇంకొక యాగం అని, ఇంకొక యాగం అని చెప్పారు. కానీ ఇప్పుడు అది నిషిద్ధంగా పెట్టారు. ఇప్పుడు మాత్రం స్మార్త కర్మలు, శ్రౌత కర్మలు. స్మార్తం అంటే మనం ఎందుకు చెప్పుకున్నాం కదా, ఆ యాగాలు. శ్రౌత కర్మలు అనగా సోమయాగము, అతిరాత్రము, ఆప్తోర్యాము అని శ్రౌత కర్మ అండి. ఇవన్నీ కూడా కలియుగంలో ఆచరించవచ్చు అని మన పెద్దలు చెప్పారు. దాని ప్రకారంగానే ఈ స్మార్త కర్మల వల్ల, స్మార్త యాగాల ద్వారా మొదలుగా స్వార్థంగా చేసుకునేవి కొన్ని బాగుండాలి అని, దాంట్లో పాటు లోక కళ్యాణంగా చేసేవి యాగాలు. ఈ లోక కళ్యాణం గురించే చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన భగవంతునికి ఏదో ఒక సమర్పణ చేయాలి కదా. మన ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఉంటారు, బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేప్పుడు ఏదో ఒక స్వీట్ కానీ ఒక పండు కానీ తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్న పిల్లవాళ్ళందరికీ ఇచ్చేస్తాడు. దాంట్లో ఒక పిల్లవాడు వచ్చి నాన్న నువ్వు కూడా తిను అని ఇచ్చాడే అనుకోండి, ఆ నాన్నకి ఎంత సంతృప్తి పడతాడు. వీడు తెచ్చింది ఆయన్నే, పిల్లలకి ఇచ్చింది ఆయన్నే, దానిలోంచి ఒక పిల్లవాడు నాన్న నువ్వు కూడా తిని స్వీట్ అనో పండనో నోట్లో పెడితే ఆ ఆనందానికి అవధులు ఉంటాయా? ఖచ్చితంగా ఉండవు. అట్లానే భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. మనకి జన్మ ఇచ్చాడు, బతకడానికి ఏవేవి కావాలో అవన్నీ ఇచ్చాడు, సుఖ శాంతులు ఇచ్చాడు. ఇచ్చిన భగవంతునికి మనం ఏదైనా ఇవ్వాలి కదా. పిల్లవాడు తీసుకెళ్ళి ఏదైనా నోట్లో పెట్టినట్టుగా భగవంతునికి సమర్పించాలి అంటే అది ఎలా సమర్పించాలి? అది యజ్ఞం ద్వారా మాత్రమే సమర్పించాలి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు, దేవాను భావయతానేన
తే దేవా భావయంతు వాహ పరస్పరం భావయంత అని చెప్తారు. భగవంతుణ్ణి మనం తృప్తిపరచాలి, భగవంతుణ్ణి ఆనందపరచాలి, దాని ద్వారా మనం ఏదో ఒక బెనిఫిట్ పొందాలి. అలా చేయాలంటే ఏం చేయాలి అంటే యజ్ఞం ద్వారా అనేనా అని చెప్పారు అక్కడ. అంటే ఈ యజ్ఞయాగాదుల ద్వారా భగవంతుణ్ణి సంతృప్తిపరిచి భగవంతుడి ద్వారా మనం వరం కోరుకొని మనం కోరుకున్న కోరికలన్నీ తీర్చమని అడగడమే ఈ యజ్ఞం. భగవంతుని తృప్తిపరచాలి. 1 కోటి రూపాయలు పెడితేనో కిలో బంగారం పెడితేనో భగవంతుడు స్వీకరిస్తాడా అంటే ఎక్కడా కూడా స్వీకరించడు. భగవంతుడు స్వీకరించేది వేదంలో చెప్పిన మంత్రంతో, అంటే వేదంలో కానీ శాస్త్రంలో కానీ వాళ్ళకి సంబంధించిన మంత్రాలు ఉంటాయి. ఒకరిని పిలవాలంటే మీ పేరు పెట్టి పిలవాలంటే మిమ్మల్ని మీ పేరేందో తెలుసుకొని మిమ్మల్ని పిలవాలి. అప్పుడు మీరు వస్తారు. 100 మందిలో ఉన్నా సరే మీరు వస్తారు. ఇప్పుడు నేను గోపికృష్ణ అనుకోండి, 1000 మందిలో గోపికృష్ణ గారు రండి అనగా నేను వచ్చేస్తాను. అంటే నాకు ఒక నామం పేరు ఉంటుంది, పిలవడానికి ఒకటి. అట్లే ఈ భగవంతుడికి కూడా ఏ హోమం చేస్తున్నామో, ఏ యాగం చేస్తున్నామో, చేస్తున్న సందర్భంలో ఏ మంత్రంతో హోమం చేయాలి అనేది శాస్త్రం చెప్తోంది. దీనిలో దేవతల్లో చండీ అమ్మవారు ఉంటుంది, విష్ణువు ఉంటాడు, రుద్రుడు ఉంటాడు, గణపతి ఉంటారు, అందరూ ఉంటారు. కానీ వాళ్ళకి సంబంధించిన ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఆ ప్రోటోకాల్ ద్వారా మాత్రమే పిలిస్తేనే వాళ్ళు వస్తారు. అది ఏంటి అంటే మంత్రము. మంత్రం చెబుతూ ఆ దేవతలకు ఏదైతే ద్రవ్యం ఇవ్వాలో, కొందరికి పరమాన్నం ఇస్తాం, కొందరికి నెయ్యి ఇస్తాం, కొందరికి సమిధలు అంటాం, సమిధలు ఇస్తూ ఉంటాం. అంటే ఆయా దేవతలకి ఏవేవి శాస్త్రం చెప్పిందో ఆ శాస్త్రం ప్రకారంగా ఇచ్చేటువంటి ద్రవ్యాన్నే ఈ యాగము హోమము అని అంటారు. దానికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి. ఏదో ఊరికే ఎదురుగా హోమకుండం పెట్టుకొని వేస్తే వెళ్ళిపోతుందా? పోదు. ఎంత లెటర్ రాసినా 2 అడ్రస్ అనేది ఒకటి ఉండాలి కదా. 2 అడ్రస్ ఉంటేనే పలానా వ్యక్తికి అనేది అక్కడికి వెళ్తుంది. ఈ 2 అడ్రస్ అని చెప్పేదే మంత్రం. స్వాహ స్వాహ అంటూ ఉంటారు. ఈ స్వాహాని వేసేది ఇప్పుడు ఇంద్రాయ స్వాహ అంటారు, లేకపోతే గణపతయే స్వాహ అంటారు. అంటే వారి కొరకు నేను ఈ ఆహుతి ఇస్తున్నాను అని 2 అడ్రస్ రాసి ఈ ద్రవ్యాన్ని ఆ హోమకుండంలో వేయడం. అలా గురుగారు, అంటే ఇది దేవతలకి వెళ్ళుతుంది అని చెప్పడానికి ఏమైనా ఉన్నాయంటే ప్రకృతితో సంబంధంగా ఎలా, అంటే ఏ విధంగా వారికి చేరుతుంది? ఖచ్చితంగా. ఉదాహరణకి ఇప్పుడు మనం హోమకుండంలో అగ్ని వెలిగించాం మంత్రపూతకంగా, ఆ మంత్రాలు పండితులు వారు చెప్తూ ఉంటారు, హోమం చేస్తూ ఉంటాం. చేస్తున్న సందర్భంలో ఆయా దేవతలకు అవి వెళ్తుంది అని చెప్తారు. దీనిలో ఒక చక్కనైన ఉదాహరణ శాస్త్రంలో చెప్తారు. ఇవాళ నేను ఇక్కడ హోమకుండంలో వేశానండి, ఇది ఇక్కడే కాలిపోయింది, ఇక్కడే ఉండిపోయింది, దేవతలకు ఎట్లా అందాలి, ఎట్లా పోవాలి అది అంటే పోతుంది అని మన శాస్త్రం చెప్తుంది. మన నమ్మకం ఉంది ఇది ఆయా వాళ్ళకి ఆ రూపంలో అక్కడికి వెళ్ళిపోతుంది అని. ఉదాహరణ దీనికి ఒక చక్కని మాట చెప్పారు. ఏంటంటే మనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా పరదేశంలో ఉన్నారనుకోండి, అబ్రాడ్లో ఉన్నారు మన వాళ్ళు ఎవరో ఒకరు, అక్కడి నుంచి ఫోన్ చేసి నాకు డబ్బులు పంపించండి అని అడిగారు. పంపించడం మనం ఏం చేస్తాం, బ్యాంక్కి వెళ్తాం, ఏదో కొంత డబ్బుని 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో కొంత వాళ్ళ అడ్రస్ తెలుసుకొని వాళ్ళకి వాళ్ళ అకౌంట్ నెంబర్ అంతా రాసి దానిలో క్యాషియర్కి డిపాజిట్ చేస్తాం మనం డబ్బులని. అప్పుడు ఏమవుతుంది, కాసేపటికి అక్కడి నుంచి ఫోన్ వచ్చి మెసేజ్ వచ్చి నాకు డబ్బులు అందాయి అని చెప్తారు. మరి నేను ఇచ్చింది ఇక్కడ క్యాషియర్ కదా, మావాడికి ఎట్లా వెళ్ళాయి డబ్బులు అంటే కుదరదు కదా. ఇక్కడ క్యాషియర్కి ఇచ్చినా అక్కడికి డబ్బులు వెళ్ళిపోయాయి మొదటిగా, ఇక్కడ యజ్ఞకుండంలో వేసినా అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఇదొక ఉదాహరణ చూసుకుందాం. రెండొక ఉదాహరణ, ఇక్కడ ఇచ్చిన పరమాన్నం కానీ సమిధలు కానీ నెయ్యి కానీ ఆ హోమంలో వేస్తున్నాం, వేస్తున్నటువంటి ద్రవ్యం ఈ పరమాన్నం భగవంతుడు స్వీకరిస్తాడా, ఈ నెయ్యిని భగవంతుడు స్వీకరిస్తాడా, ఈ సమిధల్ని భగవంతుడు తింటాడా అంటే మళ్ళీ ఇంకా అదే ఉదాహరణ మళ్ళీ తీసుకుందాం. ఈ క్యాషియర్కి డబ్బులు ఇచ్చామమ్మా, అబ్రాడ్లో యూఎస్లో ఉన్నారనుకోండి, ఇక్కడ రూపీలో మనం వేస్తాం, అక్కడికి డాలర్ రూపాయల్లో కన్వర్ట్ అవుతుంది. అదే నేను రూపీలో వేసాను, మా వాడికి రూపీ వెళ్ళాలి అంటే ఒప్పుకుంటుందా ఎవరైనా? ఎవరు ఒప్పుకోరు. అంటే సందర్భాన్ని బట్టి ఆయా దేవతలకి ఏ ద్రవ్యాన్ని అయితే ఇవ్వాలో ఆ ద్రవ్యాన్ని ఇస్తే వాళ్ళకి ఏది కావాలో ఆ రూపంలో అది కన్వర్ట్ అయిపోతుంది. ఇది ఇప్పుడు ఈ ఉదాహరణ ద్వారా మనం తొందరగా తెలుసుకోవచ్చు. ఈ ఉదాహరణ తప్పు అన్నామే అనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేము. అది మందబుద్ధి వాడరా, వీడికి బుద్ధి లేదు, వీడు ఇట్లా మాట్లాడుతున్నా, అప్పుడు నేను క్యాషియర్ దగ్గరికి వెళ్ళి నా డబ్బులు నాకే ఇచ్చేసి మా వాడికి పంపించాలి అంటే వెళ్ళిపోయారా, నువ్వు ఫోన్ చేశాడు కావాలంటే అని అంటారు కదా. అట్లా మనం ద్రవ్యంలో వేసినటువంటి యజ్ఞకుండం అనేది ఒక పోస్ట్ బాక్స్ అంటాం మేము. ఉదాహరణకి మీకు ఒక లెటర్ రాయాలి, మన బంధువులకు ఒక లెటర్ రాయాలి, లెటర్ అంతా రాసి ఈ వ్యక్తి పలానా వ్యక్తికి తీసుకెళ్ళి పోస్ట్ బాక్స్లో వేస్తాం, ఆ పలానా వ్యక్తికి అందుతుంది అది. ఆ పోస్ట్ బాక్స్ అనేదే యజ్ఞకుండం.
యజ్ఞకుండం వేసుకుంటాం కదా, ఆ యజ్ఞకుండం అనేది పోస్ట్ బాక్స్. అందులో వేసినటువంటి ద్రవ్యం 2 అడ్రస్ మీరు ఎవరికి చెప్తారో వాళ్ళకి ఆ ద్రవ్యం వెళ్ళిపోతుంది, వాళ్ళకి ఎలా కావాలో అలా వెళ్తుంది. ఇది ఉదాహరణకి బ్యాంక్ ఉదాహరణ చెప్పుకున్నాం కదా, అట్లానే మనం చేసేటువంటి యజ్ఞ యాగాదులు కూడా ఆయా దేవతలకి వెళ్ళి దేవతలు సంతృప్తి పడి మనకేం కావాలో వాళ్ళు మనకి ఇస్తారు. ఇది మన శాస్త్రం చెప్తున్న విషయం. దీంట్లో కూడా మీ యజ్ఞంలో వేసింది భగవంతుడు స్వీకరించాడని మనకి ఎలా తెలియాలి అనే దానికి కూడా చెప్తారు శాస్త్రం కూడా. ఇప్పుడు ఒక మాట చెప్తారు అక్కడ, ఆదిత్యా జాయతే వర్షం వృష్టేరన్నం తతః ప్రజా అని అంటారు. ఇప్పుడు యజ్ఞం ద్వారా హోమం చేయడం ద్వారా మనకి ఏమొస్తుంది అని అంటే యజ్ఞం నుంచి ఒక ధూమం అనేది వస్తుంది, దాన్ని పొగ అంటాం, ధూమం అంటాం. ఆ హోమ ధూమం ఏమవుతుంది, ఒక మేఘం లాగా మారుతుంది. మొదలుగా ఈ పొగ వెళ్ళి ఆ మేఘం ద్వారా మారి సకాలంలో వర్షాలు పడతాయి. ఇచ్చినటువంటి ద్రవ్యం ఆదిత్యునికి చేరి ఆదిత్యం ద్వారా మేఘానికి వచ్చి మేఘం ద్వారా వర్షం రూపంలో మనకి కురిపిస్తాడు అని. ఆ వర్షం ఏమవుతుంది, ప్రతిదానికి నీరే కదా ప్రధానం, నీరు లేకపోతే ఏమీ చేయలేరు. దానికి వృష్టేరన్నం తతః ప్రజా, ఆ వృష్టి ద్వారా అన్నం వచ్చి అన్నం ద్వారా సంపత్తు వచ్చి అన్నం ద్వారా ప్రజలు వచ్చి ఆ అన్నం ద్వారా ఆ నీటి ద్వారానే లోకం బాగుంటుంది. దీనికి అంతా కూడా ఇక్కడ వేసినటువంటి ద్రవ్యం ఆ భగవంతుని చేరి భగవంతుడు మేఘం ద్వారా వర్షాన్ని కురిపిస్తారు. ఇప్పుడు అగ్ని మద్దనం చేస్తే వర్షాలు పడతాయంటారు. అగ్ని మద్దనం అంటే మీరు వినుంటారు, ఒక యజ్ఞం చేయాలంటే మొదలుగా 2 కర్రలని మధిస్తారు, మధిస్తే దాని నుంచి అగ్ని పుడుతుంది. ఆ పుట్టినటువంటి అగ్ని ద్వారా మాత్రమే యాగం చేస్తారు. ఏదో మనం పుల్ల వెలిగించి అక్కడ వేసి చేయరు. పెద్ద యజ్ఞయాగాదులు ఎప్పుడు చేసినా కూడా అగ్నిని మధిస్తారు. మధించినటువంటి వచ్చిన ద్రవ్యంతోనే ఆ అగ్నితోనే యజ్ఞయాగాదులు చేస్తారు. అందుకని శాస్త్రం ఒక మాట చెప్తుంది, మేఘమద్దనం చేస్తే వర్షాలు పడతాయో లేదో భగవంతుని తెలుసు, కానీ అగ్నిమద్దనం చేస్తే మాత్రం ఖచ్చితంగా వర్షాలు పడతాయని. మనం కొన్ని సందర్భాల్లో మేఘమద్దనం అని చూసాం, అది ఎంతవరకు సక్సెస్ అయ్యి ఎంతవరకు ఫెయిల్యూర్ అని వాళ్ళ సంబంధించింది. కానీ అగ్నిమద్దనం చేస్తే మాత్రం అంటే యజ్ఞయాగాదులు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆచరించాలి. అలా ఆచరిస్తే ఏమవుతుంది అని అంటే మన ప్రాంతం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది, పెరిగిపోయి సకాలంలో వర్షాలు పడతాయి. ఇప్పుడు పొల్యూషన్ చూస్తుంటాం, మన వాహనాల ద్వారా వచ్చే ఆ పొగ ద్వారా వర్షాలు పడతాయంటే పడవు. అది ఏంది బ్యాడ్ అంటాం, అది చెడు రకమైన ఒక ఆ పొగ వెళ్ళినా అది మేఘం అనేది వర్షించే మేఘం కాదు. అది అన్ని మేఘాలు వర్షించవు, కొన్ని మేఘాలు మాత్రమే వర్షిస్తాయి. ఆ కొన్ని మేఘాలు వర్షించడానికి ఏం కావాలి అని అంటే వాడికి సంపూర్ణమైన ఆక్సిజన్ కావాలి. మన సైన్స్ కూడా చెప్తుంది అన్నమాట. ఆ ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అంటే యజ్ఞం ద్వారా అవుతుంది అని అంటారు. పొలాన్ని నుంచి ఒక పెద్ద శాస్త్రవేత్త దీనిపైన కొంచెం రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి ఈ యజ్ఞం ద్వారానే ఈ యాగం ద్వారానే వర్షాలు పడుతూ ఉన్నాయి, అసలు ఇది అవుతుందా, ఇది కరెక్టేనా, ప్రతిదానికి వాళ్ళకి సైంటిఫిక్ రీజన్ కావాలి. మనం లాగా ఒప్పుకోరు కదా. అట్లా వాళ్ళు అడిగారు. అడిగి చూసినప్పుడు పొలాన్ని నుంచి కొంతమంది వచ్చి దీని మీద కాశీలో ఒక రీసెర్చ్ జరిగింది. జరిగిన సందర్భంలో ఒక రూమ్లో 4 పండితులను పెట్టి అక్కడ యజ్ఞం ఎలా చేయనో అలా చేస్తున్నారు. ఇంకొక రూమ్లో మామూలు ఒక పొగ పెట్టారు. రెండిటిని ఆక్సిజన్ మీటర్స్ పెట్టారు. రెండిటి దగ్గర కూడా ఎందులో నుంచి ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది అంటే వాడు చివరికి ఒక బుక్ కూడా రాశాడు. ఈ యజ్ఞంలో వేసినటువంటి ఆ సుగంధ ద్రవ్యాలైనా, ఆవు నెయ్యి అయినా, పిడకలైనా, ఇంకొకటైనా ఇవన్నీ కూడా కొన్ని టన్నుల ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా రీసెర్చ్లో తేలింది. చెప్పేటువంటి మంత్ర ప్రభావమా, దీని ద్వారా కూడా ఈ ఆక్సిజన్ అనేది వస్తుంది. ఈ ఆక్సిజన్ ద్వారా వర్షాలు పడేటువంటి ఆక్సిజన్ దీంట్లో ఉంది అని ఆయన ఒప్పుకున్నాడు. ఆ మాటని, ఈ మాటని మన శాస్త్రకారులు ఎప్పుడో చెప్పారు. అట్లా యజ్ఞాలు చేయడం ద్వారా ఏం కలుగుతుంది అని అంటే సకాలంలో వర్షాలు పడతాయి. అంటే ఇదంతా ప్రకృతికి రిలేటెడ్ గా జరిగే ఒక ఖచ్చితంగా మన ఋషులు మునులు మన పెద్దలు అందరూ చెప్పింది ఒకటే, ప్రకృతిని మొదలుగా పాజిటివ్గా చేయడం. యజ్ఞం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మీరు ఉదాహరణకి మనం ప్రత్యక్షంగా చూద్దాం. మీరు బయట కొంత వేరే ఒక ఫ్యాక్టరీదో లేకపోతే వేరే పొగ దగ్గర కాసేపు కూర్చుందాం, యజ్ఞం దగ్గర వచ్చి కాసేపు కూర్చుందాం, అది పొగే ఇది పొగే కదా.
మామూలుగా లౌకికంగా ఆలోచిస్తే రెండు కూడా పొగలే, కానీ అక్కడ కూర్చుంటే కళ్ళు మండుతాయి, ఇక్కడ కూర్చుంటే కళ్ళు మండవు. ఒకవేళ కళ్ళు మండి కళ్ళు పోయేది ఉంటే పండితులైన మా వంటి వాడికి ఎప్పుడో కళ్ళు పోయే ఉండేది. ఎందుకంటే ఒక సంవత్సరంలో కొన్ని వందల యాగాలు చేస్తూ ఉంటాం. అంటే ఈ యజ్ఞంలోంచి వచ్చే పొగ ఆక్సిజన్ మాత్రమే తప్ప కార్బన్ డైఆక్సైడ్ కాదు. ఈ యజ్ఞంలో నుంచి వచ్చే పొగ దాని ద్వారా వర్షం కురిపించేటువంటి మేఘాన్ని తయారు చేసే శక్తి ఈ పొగకు ఉంది. అందుగుంచే మన ఋషులు యజ్ఞాల్ని ఆచరించమని చెప్పారు. యజ్ఞాది భవతి పర్జన్య అంటారు. యజ్ఞం ద్వారా మాత్రమే వర్షాలు పడతాయి అని అంటారు. అలాగే గురుగారు, యజ్ఞం దగ్గర కూర్చోవడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే దంపతులు కూర్చోవాలా, ఎవరైనా కూర్చోవచ్చా, ఎలా ఉంటుంది? ఖచ్చితంగా. ఇప్పుడు అయజ్ఞో వా ఏష యో పత్నీక అంటారు. అంటే యజ్ఞం ఎవరు చేయాలి? అది స్మార్తమైన శ్రౌతమైన. శ్రౌత యజ్ఞాలన్నీ కూడా పండితులు చేస్తూ ఉంటారు. దానికి ఒక విధానం ఉంటుంది, దానిలో వాళ్ళు వెళ్తారు, చేస్తారు. ఈ చండీ యాగమైన, రుద్రయాగమైన, ఇంకొక హోమమైన ఎవరు చేసుకోవాలంటే దంపతులుగా కూర్చోవాలి. దంపతులుగా మీరు ఒక విశేషంగా ఒక పూజ చేసుకుందాం అనుకున్నారు. పూజ చేసుకుందాం అనే సందర్భంలో మొదలుగా బాడీని దానికి ఎలిజిబుల్ చేసుకోవాలి. మొదలుగా 11 రోజులను మేము నియమం చెప్తాం. ఎవరైనా ఒక చండీ యాగం చేయాలంటే మొదలుగా మీరు 11 రోజులు, కనిష్టపక్షం 5 రోజులైనా నియమంగా ఉండండి. నియమంగా ఉండడం అంటే బయట ఏం తినకుండా ఉండడం, సాత్వికమైన ఆహారం తీసుకోవడం, బ్రహ్మచర్యంగా ఉండడం, ఇవన్నీ కొన్ని నియమాలు చెప్తాం. ఆ నియమాల ప్రకారం ఉంటే మొదలుగా బాడీ ఎలిజిబుల్ అవుతుంది. ఒక 4 గంటలు ఒక హోమం మీద కూర్చోవాలంటే మనసు ఎక్కడికి వెళ్ళకూడదు కదా. మన పెద్దలు చెప్పింది ఎందుకు ఉపవాసం అని ఒక మాట చెప్పారు. ఉపవాసం ఎందుకు చెప్పారండి? ఉపవాసం ఉంటేనే భగవంతుడు అనుగ్రహిస్తాడా అంటే కాదు. ఉపవాసం ఉంటే ఏంటంటే బాడీ మన ఆధీనంలో ఉంటుంది. సరిగ్గా కడుపు నిండా తిన్నామే అనుకోండి, ఒక కునుకు తీయాలనిపిస్తుంది. అదే మనం ఉపవాసంతో ఉన్నాం అనుకోండి, బాడీ అలర్ట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా భగవత్ సాయుధ్యాన్ని కోరుకుందాం. చేసేటువంటి ఆ యజ్ఞయాగాదులు, పూజల్లో మన మనసుని నిమగ్నం చేయడానికి ఉపవాసం చెప్పారు. అంటే ఒక నియమం ఇది. అట్లే ఈ యజ్ఞంలో కూర్చుండేటువంటి ఎవరైనా భార్యాభర్తల దంపతులుగా కూర్చుంటే చాలా విశేషం. ఒక లేని ఆల్టర్నేటివ్గా వేరే చెప్పారు అక్కడ. అంటే ఒకరైనా చేసుకోవచ్చు, ఒకరు ఉంటే వాళ్ళ బట్టలైనా పెట్టుకొని చేసుకోమని చెప్పారు. కానీ విశేషమైతే భార్యాభర్తలు కూర్చుంటేనే సంకల్పం. సనాతన ధర్మంలో భార్యాభర్తలు లేకుండా ఏ పూజ లేదు. నేను భార్య కూర్చొని ఒక్కరినే చేసుకుంటా అంటే కుదరదు. కొన్ని వ్రతాలు మాత్రం చెప్పారు. కానీ ఈ యజ్ఞయాగాదుల దగ్గర ఒకే భర్త నేను ఒక్కరినే కూర్చుంటా అంటే నాట్ అలౌడ్ అంటారు. మీరు కోట్లు ఖర్చు పెట్టినా ఇంకేమైనా ఉన్నా అక్కడ అన్ని కూడా పక్కన పెడతారు. మీకు కావాల్సింది మీరు భార్యాభర్తలుగా ఉండాలి, మీరిద్దరు చేయాలి అని చెప్తారు. ఎందుకంటే లక్ష్మీ నారాయణాభ్యాం నమః అంటాం, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః అంటాం. అంటే మన సనాతన ధర్మంలో ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఇద్దరూ ఈ పూజాది కార్యక్రమాల్లో చేయమని చెప్పారు. ఎవరి ఒక్కరికో హక్కు లేదు. నేను మగవాడినే కదా, నేను పండితున్నే, నాకు అన్ని మంత్రాలు తెలుసు, ఆయన నేను ఒక్కరిని కూర్చొని హోమం చేస్తా అంటే మన శాస్త్రం ఒప్పుకోదు. భార్యను పక్కన కూర్చొని చేయాలి. రిజర్వేషన్ ఎప్పుడూ ఇచ్చేశారు మన సనాతన ధర్మంలో ఆడవాళ్ళకి. అంటే ఎలిజిబిలిటీ ఆఫ్టర్ మ్యారేజే ఉంటుంది. ఏ యాగం చేసుకోవాలన్నా ఆఫ్టర్ మ్యారేజే ఉంటుంది. అందులో మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, ఆ రోజు సంకల్పం నేనే చెప్పాను అని. సంకల్పం అంటే ఏంటి, ఏం చెప్తారు? సంకల్పం అనగా ప్రీ అప్లికేషన్ టు గాడ్. భగవంతునికి మనం ప్రీగా ఒక అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. చండీ యాగం చేసుకుంటున్నాం. మనం ఉదాహరణకి చండీ యాగం చేసుకుంటున్నాం. చండీ యాగం చేసుకునే ముందు జరిగే ప్రక్రియ ఏంటి అంటే మనం మొదలుగా సంకల్పంతో ప్రారంభం అవుతుంది. దీపారాధన చేసుకొని దాని తర్వాత ఇష్టదేవత వాళ్ళ గురువులకి స్మరించుకొని దాని తర్వాత చేసే ప్రక్రియనే సంకల్పం. సంకల్పం అనగా మనం ఎక్కడ ఉన్నాము, ఈరోజు తిథివార నక్షత్రాలు ఏంటివి, దాని తర్వాత నా పేరేంటి, నా గోత్రం ఏంటి, నా భార్య పేరేంటి, వాళ్ళ నక్షత్రాలు ఏంటివి, ఈ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పుకొని ఎందు గురించి చేస్తున్నాను, పర్పస్ ఏంటి, ఆ పర్పస్ ఏంటి అని చెప్పుకునేదే సంకల్పం. సంకల్పం అనగా ఏం చేస్తున్నాను, ఎక్కడ చేస్తున్నాను, ఏ రోజు చేస్తున్నాను, ఏ తిథిలో చేస్తున్నాను, ఎందు గురించి చేస్తున్నాను అని చెప్పేదే సంకల్పం. ఈ సంకల్పం చెప్పుకొని చేయడమే యాగం. అలాంటి యాగాన్ని భార్యతో కూడిన యాగమే యాగము. మనం త్రేతాయుగంలో చూస్తే శ్రీరామచంద్రుడు యాగం చేశాడు. యాగానికి అప్పుడు పండితులందరూ ఋషులు మునులు చెప్పారు భార్య లేనిది యాగం చేయరాదు. అప్పుడు ఒక బొమ్మ రూపంలో సీతాదేవిని కూర్చోబెట్టుకొని ఆయన యాగం ఆచరించారు. అంటే అంత
ఉన్నతంగా ఆ దంపతులుగా చేసేదే యాగాలు. అయజ్ఞోవా ఏష యో పత్నీక అంటారు. అపత్నీక అంటే భార్య లేనివాడు, వారి అందుబాటులో లేనివాడు, వాడిని అపత్నీకుడు అంటారు. అది యజ్ఞము కాదు, ఆ యజ్ఞం చేయకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే అన్ని యాగాలు కూడా భార్యాభర్తలు చేయాలి? ఏవైనా తల్లిదండ్రులతో కలిసి చేసేవి కానీ, సోదరులతో కలిసి చేసేవి కానీ అలాంటివి ఉంటాయి గురువు? అంటే కొన్ని ఉంటాయి. మీకు సందర్భాన్ని అనుసరించి కొంతమంది పెళ్లి కాకుండా తొందరగా వివాహం కావాలి అంటారు. వివాహం అయ్యే సందర్భంలో స్వయంవర పార్వతి అని ఒక అమ్మవారు ఉంటుంది. అమ్మవారిని ఉపాసించే క్రమంలో పూజా హోమం కూడా ఉంటుంది. అది భార్యాభర్త అంటే మీకు ఆచమనం చేసి సంకల్పం చేసే ఒక అథారిటీ ఎప్పుడు వస్తుందంటే భార్యాభర్తలకు మాత్రమే వస్తుంది. లేకపోతే మీ గురించి ఇంకొకరు చేయాలి, పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం, నా గురించి మీరు చేసి పెట్టండి అని బ్రాహ్మణ ముఖంగా కానీ, తల్లిదండ్రులు కానీ, మామయ్య అత్తయ్య కానీ అట్లా ఎవరికైనా ఇచ్చి, కానీ పూజలో కూర్చుండేది మాత్రము భార్యాభర్తలుగా మాత్రమే కూర్చోవాలి. అలా చేస్తేనే అది యాగం అంటాం. ఈ యాగం ద్వారా అంతా కూడా మొదలుగా లోక కళ్యాణం జరుగుతుంది. దాని తర్వాత మనకేం కావాలో మనకి ఆ భగవంతుడు ఇస్తాడు. ఒక యాగం చేస్తే ఫలితం ఎవరెవరికి వస్తుంది గురువుగారు? బాగుంది. కర్త కారయిత చేవ ప్రేరకశ్చానుమోదక దుష్కృతే సుకృతే చేవ చత్వార సమభాగిన అంటారు. ఒక మంచి పని చేసిన, ఒక చెడ్డ పని చేసిన దానికి 4 పాత్రలుగా మన శాస్త్రం విభజించింది. కర్త అని, ఇప్పుడు ఒక యాగం చేశారండి, ఈ యాగం చేసిన వాళ్ళకి ఎవరెవరికి ఫలితం దక్కుతుంది, ఎవరెవరికి వెళ్తుంది అని అంటే, కర్త మొదలుగా చేసిన వాడికి, కారయిత ఎవరైతే చేయించిన వాడికి, చేయించిన వాడు ఉంటారు కదా వాడికి, ప్రేరక నువ్వు యాగం చేయి, నీకు బాగవుతుంది, నేనేం కావాలో నీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను, ఖచ్చితంగా చేయి, నీ పక్కనే ఉంటాను, ప్రేరకుడు ఉంటాడు కదా వాడిని ప్రేరకుడు అంటారు. చివరికి అనుమోదక అంటారు. యాగం బాగా చేసావు, ఇట్లాంటి యాగాలు చేస్తూ ఉండు, బాగుంటావు నువ్వు, అనుమోదించేవాడు ఉంటాడు కదా. ఈ 4 ఉంటాడు. కర్త చేసేవాడు, చేయించినవాడు, ప్రేరకుడు, అనుమోదకుడు. ఈ 4కి చత్వార సమభాగిన అంటారు. ఈ 4కి కూడా సమమైన పాలలో ఆ పుణ్యం వస్తుంది. దానిలో ఎలాంటి అందుగురించి కొంత మంచి పని చేసేవాడికి నువ్వు చేయకపోయినా పర్వాలేదు, అడ్డు తరగరా అంటారు మన పెద్దవాళ్ళు. నువ్వు మంచి పని చేయకపోయినా పర్లేదు, వాళ్ళకి అడ్డు వెళ్ళకు, వాళ్ళని విడిచిపెట్టు అంటారు. అంటే అడ్డు వెళ్ళినా అది పాపమే, అడ్డు వెళ్ళకుండా ఉంటే చాలు, అది కూడా పుణ్యంలాగానే తీసుకోవచ్చు. మంచి పని చేస్తున్నప్పుడు కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉండాలి. చేస్తే వాడు చేసే మంచి పనిలో మనకు కూడా ఒక పార్ట్ వస్తుంది. వాడు చేసిన తర్వాత బాగా చేసేవాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇంకా ఇంకా చేయమని చెప్తూ ఉండాలి. అలా చేస్తే ఆ పుణ్యంలో వీడికి కూడా భాగం వస్తుంది. ఈ 4 కూడా కర్త కారయిత చేవ ప్రేరకశ్చానుమోదక, ఈ 4కి చేసినటువంటి యజ్ఞయాగాదుల్లో సమమైన పాలలో ఆ భాగం వస్తుంది. కానీ ఉదాహరణకు ఒక మాట చెప్తారు, నేను ప్రేరకం చేసావండి, నేను ఇంత ఖర్చు పెట్టానని ఒకరు అనడం, లేకపోతే నేను మంత్రాలు చెప్పానని ఒకరు అనడం, మరి నాకు వచ్చిన ఫలితమే వాళ్ళకు వస్తుందా అంటే వస్తుంది. శాస్త్రం, మన ఇంట్లో ఒక మల్లె చెట్టు ఉంటుంది, ఆ మల్లె చెట్టు ఏంది, ఆ వీధి అంతా కూడా ఆ మల్లెపూల వాసన వెళ్తూ ఉంటుంది. అరే నా ఇంటి మల్లె చెట్టు పక్కవాడి ఇంటికి ఎట్లా వెళ్తుంది, వాడు నా శత్రువు, లేకపోతే వాడు నాకు కానివాడు, వాడింటికి వెళ్ళకూడదు అంటే ప్రకృతి విరుద్ధం. అది మల్లె పూలు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అట్లా యజ్ఞ యాగాదులు చేసినప్పుడు అది ఖచ్చితంగా కూడా యాగానికి వెళ్ళిన వాళ్ళకి, యాగాన్ని చూసిన వాళ్ళకి, సపోర్ట్ చేసిన వాళ్ళకి, ప్రేరకులకి, వీళ్ళందరికీ కూడా సమమైన పాలలో అది అదృష్టం, ఆ పుణ్యం లభిస్తుంది. కానీ మల్లెపూలు ఎవరు తెప్పుకోవాలి? పక్కవాడు వచ్చి మన ఇంట్లో మల్లెపూలు తెప్పుకుని మనం ఊరుకుంటామా? ఉండలేం. ఆ తెంపుకునే హక్కు, ఆ కోసుకునే హక్కు మనకు మాత్రమే ఉంటుంది. అట్లా యజ్ఞం చేసిన వాడికి ఏ ప్రధానమైన పాత్ర కావాలో అది వచ్చేస్తుంది. మిగతా వాళ్ళకి మల్లెపూల యొక్క వాసన చూసే ఒక అదృష్టం కానీ, ఆ భాగ్యం కానీ, ఒక పార్ట్ కానీ లభించినట్టుగా యజ్ఞయాగాదులు చేసినప్పుడు కర్తకి ప్రధానంగా వెళ్తుంది. మిగతా వాళ్ళందరికీ కూడా ఆ పుణ్యం ఖచ్చితంగా లభిస్తుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, యాగాలు అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఫలితాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. శుభం భవతు. లోకా సమస్త సుఖినో భవంతు. చూశారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.